మొందా తుఫాన్ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరి నారాయణ పేర్కొన్నారు. కాకినాడ వివేకానంద సమావేశ హాల్లో తుఫాన్కు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ సాయంత్రానికి మొందా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో తీరం దాటే సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరదల నుంచి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. మొందా తుఫాను ప్రభావం రాష్ట్రంపై గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ సూచించడం జరిగిందని అన్నారు. తీరం దాటే క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు సైతం నమోదవుతాయని తెలిపారు. గతంలో హుద్హుద్, తిత్లీ వంటి తుఫాన్లు ఏపీకి అపార నష్టం ఏర్పడిందని అన్నారు. మరోసారి అటువంటి హెచ్చరికలే వస్తూ ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేసి తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా ఉభయ గోదావరితో పాటు విశాఖపట్నం జిల్లాలకు భారీ హెచ్చరికలు జారీ చేశారని, ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా జిల్లాలో సైతం ఈ తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు తీరం వెంబడి ఉన్న పోర్టులో 1వ ప్రమాద హెచ్చరికను జారీ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్, రాజ్యసభ ఎంపీ సాన సతీష్ బాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, కాకినాడ పెద్దాపురం ఎమ్మెల్యేలు కొండబాబు, నిమ్మకాయల చుండాజప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.